ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ మధ్యకాలంలో నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి ప్రశ్న వేశారు ఒక వ్యక్తి, బట్ పేరు రాయలేదు, కానీ ఒక మంచి ప్రశ్న వేశారు. గురుగారు, ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి వ్యక్తి పుట్టిన తర్వాత భగవంతుడు లలాట లిఖితం రాస్తాడు కదా, మరి వాడి కర్మ అంతా రాస్తాడు కదా, వారి జాతకం వారికి ఉంటుంది, ఒప్పుకుంటాను, జాతకంలో ఒప్పుకుంటాను. కానీ మొన్న ఉత్తర కాశీలో వచ్చినటువంటి వరదల్లో చాలామంది కాలం చేశారు. అలాగే అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్లో అందరూ కాలం చేశారు. అదొకటి. ఇలా అనేక రకాల, అంటే ఫేట్ బాగున్న వాళ్ళు కూడా అకాల మరణాన్ని పొందుకుంటున్నారు. దానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం మనకి భగవద్గీత చెప్తోంది. అర్జునుడు అడిగాడు ఈ ప్రశ్న, అర్జునుడే అడిగాడు కృష్ణుడిని. అందరూ నా వాళ్ళే కనపడుతున్నారు, నా తాత, నా అల్లుళ్ళు, నా మేనమామలు వీళ్ళే కనపడుతున్నారు, వీళ్ళు చంపలేనంటే, ఒరే యధవా, నువ్వు పిచ్చోడా, నువ్వు చంపకపోయినా నేను చంపుతా వాళ్ళని, వాళ్ళు తప్పక చనిపోయే వాళ్ళే అని చెప్తుంది గీత. అంటే ప్రారబ్ధ కర్మ అనేది మన ఫేట్, మన జాతకం చూసినప్పుడు 82 ఏళ్ళు ఉందమ్మా వయసు, ఆయుష్ అని చెప్తాం మేము కూడా. అమ్మ మంచి సంపూర్ణ ఆయుష్మంతులు చెప్తాం. మరి హఠాత్తుగా ఉన్నటువంటి వ్యక్తి 30 ఏళ్ళ వాడు చనిపోయాడు, 25 ఏళ్ళు చనిపోయారు, 90 ఏళ్ళ వాడు చనిపోయారు కదా. మరి దానికి కారణం ఏమిటి? మరి ప్రళయాలకి ఏం జాతకం తీసుకోవాలి? ఈ ప్రళయం అనేది కూడా, ప్రళయాన్ని కూడా మనము తప్పకుండా జాగ్రత్తగా మనం ఎంచుకోవాలి. ఇప్పుడు మేమేం చెప్తామంటే, ఏమంటే అక్కడ ఆవు పేడ ఉందండి, లేదా పెంట ఉంది, అక్కడ పంది పెంట ఉంది, అక్కడ కూర్చోకుండా పక్కన కూర్చొని, అంటే దూరంగా జరగండి అని చెప్తాం మేము. దూరం కూర్చొని తినడమో చేయడం చేయండి అంటే, కొంతమంది మూర్ఖులు పంది పెంట అయితే ఏమిటి, మాకు అవసరం లేదని దాంట్లో అద్దుకొని తింటాను. అంటే అలాగా మౌలికమైనటువంటి వసతుల కోసం ఎక్కడ నివసించాలి మనం? అంటే రోజుగా ఒక నదులని, కాలువల్ని మింగేద్దామా? అలా వెళ్ళి కావాలని నువ్వు యమధర్మరాజుతో స్నేహం చేస్తాను, నేను యమధర్మరాజుతోనే ఫైటింగ్ చేస్తానని చెప్పేసి నువ్వు వెళ్ళి ఆ యొక్క కాలువలలో నీళ్లు కట్టుకోవాల్సిన అవసరం నీకేమిటి? కొంతమంది బస్సులో వెళ్తున్నారు, స్వామి రోడ్డు కూడా బ్లాక్ అయిపోయింది, అక్కడ చనిపోయారు అంటే వారి కర్మ అక్కడికి పరిసమాప్తమైంది అనుకోవచ్చుగా. వాళ్ళ కర్మ వాళ్ళు ఎవరు పూర్తి చేసుకోవడంలే. ఇలా ఆయుష్ ఉందని మేము చెప్పిన, జ్యోతిషి చెప్పినారు కదా, మీరు ఆయుష్ ఉందని చెప్తారు కదా, వాడు హఠాత్తుగా ఎందుకు చనిపోతున్నాడు అని మీరు అడిగే ప్రశ్నకి సమాధానం, పూర్వజన్మ కృతాన్ని కూడా మేము జాతకంలో చూడాల్సిన అవసరం ఉంటుంది. అలా చూడగలిగితే తప్పకుండా చెప్పవచ్చు వీడికి ఆయుష్, అర్ధాయుష్ కూడా, పూర్ణాయుష్ కూడా అనేది. చెప్పకుండా ఉండడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి కానీ హఠాత్తుగా ఎలా చనిపోతున్నాడు అంటే వాడు చేయనుండి పాపకర్మ. మరి పిల్లలు ఏం పాపం చేస్తారు స్వామి? తల్లిదండ్రుల పాపకర్మ వాడికి పడుతుంది. అందుకని నిరంతరము నీ చుట్టూన్న వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా మనం ప్రార్థన చేయాలి. లోక కళ్యాణం కోసం మన బుద్ధి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండాలి. దానికి ఆ మధ్య నేను ఒక కథ చెప్తాను, అది కథలా కనపడింది కానీ అది నిజమే. అది మరి కథలా చెప్పారు, కొన్ని యూట్యూబ్లో ఎక్కడో కనిపించింది నాకు అది. ఆ కథలో ఏంటంటే మీకు అందరూ వినే ఉంటారు. ఒక బస్సులో, ఇదే కేదార్నాథ్కి బస్సులో అందరూ ప్రయాణం చేస్తున్నారు. ఇలా బండరాళ్ళు పైనుంచి పడుతున్నాయి. అందరూ చూసి అట్లా మనలో వాడు ఒకడు పాపాత్ముడు ఉన్నాడు రా, వాడు తప్పకుండా వాడు బయట పడేస్తే, వాడిని పక్క జరిపేస్తే మనం హాయిగా ప్రయాణం చేయవచ్చు అని చెప్పేసి అందరు కూడా అనుకున్నారు. ఒక పెద్ద రోడ్డు దగ్గర, కేదార్నాథ్ ఉత్తరకాశీ దాటిన తర్వాత ఒక పెద్ద రోడ్డు దగ్గర బస్సు ఆపి ఒక్కొక్కరుగా దిగి ఒక 10 మీటర్లు 100 మీటర్లు దూరం వెళ్ళి రావాలంటాడు. ఎవరైతే వెళ్ళి వస్తారో 10-100 మీటర్లో అక్కడ వాళ్ళని రాయి పడకపోతే, ఏది పిడుగు పడకపోతే, మట్టి పడకపోతే, బురద రాకపోతే నువ్వు మంచోడు అర్థం అని చెప్పారు. అలా బస్సులో 40 మంది ఉన్నారు. అందరూ దిగి వెళ్తున్నారు, వస్తున్నారు, దిగి వెళ్తున్నారు, వస్తున్నారు. ఎవరికి కూడా ఏమీ అక్కడ రాళ్ళు పడటం లేదు, బురద పడటం లేదు, అకస్మాత్తుగా నీళ్ళు రావడం లేదు. ఒక సన్యాసి ఉన్నాడు బస్సులో, పాపం. ఆయన చూసి అందరూ, ఆయన మిగిలాడు లాస్ట్కి. చూసావా, వీడే ఆ పాపాత్ముడు, దొంగ సన్యాసి, కాషాయాలు కట్టుకొని వీడు ఇలా చేస్తున్నాడు, కాబట్టి వీడొక్కడే పాపాత్మ అని చెప్పేసి నువ్వు కూడా వెళ్ళు అని చెప్పేసి వాడిని తోసేస్తారు. ఆ సన్యాసి గారు వెళ్ళి అలా అటు 100 మీటర్లు వెళ్తాడు అంతే. ఇంకా అక్కడ నిలబడాడు. ఆయన వెళ్తూ ఉంటాడు, హఠాత్తుగా వచ్చేసి ఒక కొండ చర్య మొత్తం కూడా బస్సు మీద పడిందట. సో డ్రైవర్తో సహా అందులో 39 మంది సమాధి అయిపోయారు. అని అర్థం ఏమిటి? ఒక పుణ్యాత్ముడి వల్ల అనేక మంది పాపాత్మలు రక్షించబడతారు. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి అచ్యుత్కటై పుణ్యపాపై ఏహైవ ఫలమశ్నుతే, మనం చేసేటువంటి విపరీతమైనటువంటి పాపకర్మంలో ఫలితాన్ని ఇక్కడ అనుభవించాలి. అందుకే జన్మజాతకంలో అష్టమ, నవమ, పంచమ స్థానాన్ని బాగా చూడాలి. జన్మలగ్నం నుంచి 8వ స్థానం, జన్మలగ్నం నుంచి 9వ స్థానం, జన్మలగ్నం నుంచి 5వ స్థానం, 5వ స్థానం. మళ్ళీ నవాంశులు ఎలా ఉన్నారు, అలాగే ఖవేదాంశ ఎలా ఉంది,
ఇవి కనుక చూస్తే భావచక్రం చూడగలిగితే తప్పకుండా ఆ మనిషి యొక్క పరిపూర్ణటువంటి స్థానం స్థితి తెలుస్తుంది. కాబట్టి అదైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంకి అక్కడ అనేక రకాల వ్యక్తుల యొక్క పాపకర్మ భీతోనే మంచివాడు కూడా కొంతమంది బలైపోతారు. అందుకే చరపకురా చెడే అనేటువంటి సూత్రాన్ని మనం ఎప్పుడు కూడా కట్టుబడి ఉండాలి. ఎప్పుడు కూడా ధర్మ కార్యాచరణ. సరే కలియుగంలో ఉన్నాం, తప్పదు, మనకి కొన్ని వ్యాపారంలో కొన్ని లొసుగులు ఉంటాయి. కానీ ఆ వ్యాపారం కూడా ధర్మబద్ధమైనటువంటి వ్యాపారం చేయాలి. ₹1 వస్తువు ₹10 అమ్మితే నీకు అధర్మం. అది ₹1 వస్తువు ₹1.5 అమ్ముకోవడం ధర్మమే. ఎందుకంటే మన కలి ప్రభావం మనం బతకాలి కదా. కాబట్టి దానివల్ల నువ్వు శ్రమపడి తీసుకొస్తున్నావు, దాన్ని అమ్మాలి, కాబట్టి దాన్ని నిల్వ చేయాలి, వ్యాపారం చేయవచ్చు. సో వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో కొంతవరకు అధర్మంతోనే చేయాలి. పూర్తి ధర్మం చేయాలంటే సన్యాసం తీసుకోవాలి, పెళ్లి పెటాకులు లేకుండా కూర్చోవాలి మనం. కాబట్టి ఇలా అది కాశీలో ఉన్నటువంటి ప్రమాదం కూడా అక్కడ మన ప్రకృతి విలయానికి ఎదురొడ్డాం మనం. కాబట్టి మనం ఎక్కడ నివాసం ఏర్పరచుకోవడం విషయాన్ని కరెక్ట్గా తెలుసుకొని భౌగోళిక అనుసరించి వెళ్ళాలి. అలాగే అక్కడ చేసినటువంటి ఎవరో ఒకరు చేసినటువంటి విమాన ప్రమాదంలో ఎవరో ఒకరు చేసినటువంటి ప్రమాదం అది తెలియకనో తెలుసో ఆ పైలట్లో ఒకళ్ళు తప్పకుండా పొరపాటు చేశారు. ఆ పెట్రోల్ దాన్ని డౌన్ చేసి వాళ్ళు తప్పకుండా ప్రమాదానికి వాళ్ళే కారకుడయ్యారు తప్ప ఇంకొకరు కాదు. ఆ దుర్మార్గులు అంటే వాళ్ళు మంచివాళ్ళు అనుకుందామా అంటే 10 మంది చావు కాలంలో మంచిగా అనుకుంటాం, మంచివాడైనా చెడ్డవాడిగా కనబడతాడు. కాబట్టి చెప్పినటువంటి ఆ యొక్క 2 వ్యక్తుల వల్ల ఇంతమంది ప్రాణాల కారకుడు ఆ యొక్క వ్యక్తులు తప్పుడు పని చేసి ఉండడం, అధర్మానికి పాల్పడి ఉండడమే అన్న విషయాన్ని తెలుసుకోవాలి. మరి దానికి వీళ్ళని చనిపోవాలి స్వామి అంటే వీళ్ళ పుణ్యకర్మ సరిపోలేదు, వీళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ లోన్కి సరిపోలే, వీళ్ళ యొక్క సిబిల్ రిపోర్ట్ అంటారు కదా, సిబిల్ స్కోర్ లోన్ శాంక్షన్ అవ్వడానికి అనుకూలంగా లేదు. కాబట్టి వీరి జీవితం అనేటువంటి ప్రయాణంలో ఆనందమైనటువంటి లోన్ తీసుకోవడానికి సరైనటువంటి సిబిల్ స్కోర్ పుణ్యబలం లేకపోవడం వల్ల అందుకని అందుకనే పుణ్యబలాన్ని సంపాదించుకోవాలి. పుణ్యబలం ఏమిటి? నారాయణ మంత్రం, శివనామ స్మరణం, నిరంతరం భక్తి, సనాతన ధర్మాన్ని ఆచరించడం, పరుల యొక్క మంచితనానికి అంటే పరులను మంచి కోరుకోవడం, పరుల యందు మనం మంచిగా ఉండడం, 10 మందికి సేవ చేయగలడం. నీకు రూపాయి వస్తే 10 పైసలే పెట్టు, ఇబ్బంది ఏం లేదు, 90 పైసలు నువ్వు వాడుకో, లేదా 5 పైసలు పెట్టు. అది విషయాన్ని తెలుసుకొని ధర్మ కార్యాలు యజ్ఞము యాగము చేసినట్టయితే తప్పకుండా ఉంటుంది. అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇంతవరకైనా పాపకర్మ నుంచి విముక్తులు అవుతున్నాం మనం. కొన్ని చోట్ల భగవంతుడు ఉపేక్షించలేడిగా అలాంటి కరోనాలు, ఇతరత్రాలు, కొండ చెవి పడడం, తుఫానులు, సునామీలు, మరి జనసాంద్రత పెరిగిపోతుంది. పాప భీతిని తగ్గించాలి కదా. అది అమ్మవారు నీళ్లు వరుణదేవుడు చేస్తారు, ఎక్కువ ఎవరు చేయరు. ఒకవైపు మాత్రం అగ్నిదేవుడు చేస్తుంటాడు, కానీ ఎక్కువగా వరుణదేవుడు భూమాతను ఇటువంటివి పాపనాశనాన్ని కలిగిస్తూ ఉంటారు. పాపాన్ని నాశనం చేసి మళ్ళీ శుద్ధి చేసి పుణ్యకరమని వృద్ధి చేస్తుంటారు. కాబట్టి ఇలాంటివి జరగడానికి నువ్వు నేను మన వాళ్ళం అందరం కూడా నారాయణ మంత్రాన్ని శివనామ స్మరణాన్ని చేస్తూ ఉంటే లోకం చల్లగా ఉంటుంది. ప్రకృతిని కాపాడే బాధ్యతను మనం తీసుకుంటే అన్ని పండుగలు మనకి శ్రేష్టమైనవి. ఈ విషయాన్ని తెలుసుకుంటే చాలా మంచిది. ఈ ప్రశ్నకి సమాధానం మీకు పరిపూర్ణమైనటువంటి సంతృప్తి ఇచ్చింది అనుకుంటున్నాను నేను. మీరు సంకల్పం చేయండి, మీ వీధి మొత్తం కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ప్రమాదంలో పడకుండా శుభకరంగా ఉండడానికి నేను ఈ వాసుదేవుడి మంత్రాన్ని చేస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవ మంత్రాన్ని చదువుతున్నాను, శివనామస్మరణ చేస్తున్నాను. ఒక సంకల్పం చేయండి, తప్పకుండా మీ వీధి అందరినీ పలకరించండి. దాని కులమత భేదాలు ఏం లేవుగా. అప్పుడు నీ వీధి మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, తప్పకుండా రోగాలు రాకుండా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, అందరిలో కూడా దైవత్వాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం. ఆ దైవత్వ భావన వల్ల ఆ వీధి వల్ల మరొక 10 వీధులు కూడా అనుకూలంగా ఉంటాయి. 10 వీధుల వల్ల గ్రామం, గ్రామం వల్ల నగరం, నగరం వల్ల రాష్ట్రం, రాష్ట్రం వల్ల దేశం కూడా సుభిక్షితమవుతుంది. ఇదే నిజం. బాగా పాటిస్తామా? నువ్వు స్టార్ట్ చేయి, ఒక్కసారి నువ్వు స్టార్ట్ చేయి. అనుకోద్దు కానీ, మనం తప్పుగా అనుకోద్దు కానీ, ఒక పార్టీ వ్యక్తిని మనం చెప్తున్నా అనుకోలేదు. మనకి జోగిపల్లి సంతోష్ గారు ఉన్నారు, ఏది వృక్షాల గురించి మొక్కలు ఆటమని చెప్పాడు ఆయన. ఒకటి నాటి మా ముగ్గురికి ఛాలెంజ్ వేసేవాడు. అలా నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో 32% అడవి పెరిగింది, చెట్లు పెరిగాయి. అది ఆయన సంకల్పం కాదా? అటువంటి సంకల్పం ఏ పార్టీ సంబంధం లేదు నాకు. ఆ జోగిపల్లి సంతోష చేసిన విషయాన్ని ఆయనకి మనం నమస్కరించాలి. ప్రకృతిని కాపాడాడు కాబట్టి ఆయన కుటుంబం అంతా కూడా తప్పక సుఖంగా, శుభంగా, అనుకూలంగా ఉంటుంది. సరే, ఆయన తప్పని చేస్తే అది పాప భీతి వేరే ఉంటుంది, వేరే విషయం. కానీ ఈ ప్రకృతిని కాపాడడం వల్ల తన కుటుంబం మొత్తం కూడా అనుకుంటుంది, తన కుటుంబం వల్ల రాష్ట్రం మొత్తం బాగుంది, రాష్ట్రం వల్ల మంచి సంపన్నమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇది కాదని నిజం. ఇలా మనం ప్రతి ఒక్కళ్ళు సంకల్పిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి. లోక కళ్యాణమస్తు, సంకల్ప సిద్ధిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.